హలో ఫ్రెండ్స్, నేను మీ ఉషా. వెల్కమ్ బ్యాక్ టు ఉషా ఫ్లేవర్స్. ఇవాళ వీడియోలో అయితే హెల్దీ అవకాడో బ్రెడ్ టోస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. దీనికోసం అయితే ఒక మగ్గిన అవకాడోని అయితే ఇలా నేను చూపించే విధంగా అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక అందులో ఉన్న సీడ్ని, ఆ లేయర్ని అయితే నీట్గా రిమూవ్ చేసి ఇప్పుడు ఒక స్పూన్ సహాయంతో అయితే ఆ అవకాడోని ఆ షెల్ నుంచి అయితే ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చండి. దీనికోసం ఏ చాకు యూస్ చేయాల్సిన అవసరం అయితే లేదు. స్పూన్తోనే ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. ఇలా రిమూవ్ చేసుకున్న అవకాడోని అయితే ఒక గ్లాస్ బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసి ఇలా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకుంటున్నానండి. ఇలా కట్ చేసుకున్నాక ఒక స్పూన్ హెల్ప్తో అయితే ఇలా మెత్తగా అయితే స్మాష్ చేసుకున్నాను. ఇలా స్మాష్ చేసుకున్న వాటిలోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్, అలాగే టమాటో, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా యాడ్ చేశాక ఇప్పుడు ఇవి అంతా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా అయితే యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసి అవకాడో పేస్ట్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసి ప్యాన్ అయితే పెట్టి నేను హోమ్మేడ్ గీతో అయితే ఈ బ్రెడ్ అనేది రోస్ట్ చేసుకుంటున్నానండి. గీ ఆర్ బటర్తో రోస్ట్ చేయడం వల్ల ఈ బ్రెడ్ అనేది చాలా క్రిస్పీగా టేస్టీగా అయితే ఉంటుందండి. ఇలా ఫ్లేమ్ని మీడియంలో అయితే పెట్టుకొని బ్రెడ్ని 2 సైడ్స్ మంచిగా రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకున్నాక ఇప్పుడు మరొక బ్రెడ్ని కూడా ఇలాగే రోస్ట్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. ఇప్పుడు రెడీగా చేసి పెట్టుకున్న అవకాడో పేస్ట్ని అయితే ఈ బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసుకుంటున్నానండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక మనకి సూపర్ మార్కెట్లో చీజ్ లేయర్స్ అనేటివి దొరుకుతాయి కదండి. అందులో ఒక లేయర్ని అయితే ఈ అవకాడో పేస్ట్ పైన అయితే పెట్టుకుంటున్నాను. అలాగే ఇప్పుడు మరొక బ్రెడ్ పైన కూడా అవకాడో పేస్ట్ని స్ప్రెడ్ చేసుకుంటున్నానండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక ఈ రెండింటిని ఇలా నేను చూపించే విధంగా అయితే క్లోజ్ చేసుకొని ఇప్పుడు ఆ పెట్టిన చీజ్ అనేది మెల్ట్ అవ్వడం కోసం మరొకసారి స్టవ్ పైన మీడియం ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ వరకు అయితే రోస్ట్ చేసుకోవాలండి. రోస్ట్ చేసుకున్నాక ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుంటే ఎంతో హెల్తీగా అలాగే టేస్టీగా ఉండే అవకాడో బ్రెడ్ టోస్ట్ రెడీ అయిపోయింది. మీరు మీ ఇంట్లో అయితే ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.